హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ రైనీ డే అంటే పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు కానీ, లేదా మనమైనా సరే జాబ్కి వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం వస్తే వాళ్ళకి స్కూల్ లేదని మెసేజ్ వచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, ప్లస్ మనం కూడా ఎప్పటి నుంచో పెండింగ్లో పెట్టిన వర్క్స్ అన్ని కూడా ఈరోజు చేసుకోవచ్చు అన్న ఆలోచనతో ఈ రోజు నేను క్యాప్చర్ చేశాను అనమాట. అలాంటి ఒకరోజే ఈరోజు బబ్లుని నేను స్కూల్కి పంపిద్దామని చెప్పేసి మొత్తం అంతా కూడా వాడిని రెడీ చేయించేశాను. లంచ్ బాక్స్ కట్టాను, స్నాక్స్ పెట్టాను. బబ్లు కూడా టిఫిన్ చేశాడనమాట. నాకు చూపిస్తున్నాడు బాక్స్. ఇంకా నేను చెప్పాను అనమాట, స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది, స్కూల్ లేదంట అని. సో ఇంకేం చేసా, వాళ్ళు హోంవర్క్స్ ఒకటి పంపించేశారనమాట. ప్లస్ నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటుంది, లెసన్ టెస్ట్. సో ప్రిపేర్ చేయించండి అని చెప్తే ఇప్పుడు తెలుగు చదువుకుంటున్నాడు హ్యాపీగా. బబ్లు చదివేది ఫస్ట్ క్లాస్. సో ఇలా కూర్చోబెట్టి నేనైతే తెలుగు, హిందీ రేపు ఎగ్జామ్ ఉంది, సో చదివించి ప్రిపేర్ చేశాను. అయితే ఇంకొకటి ఏంటంటే, నాకు ఎప్పటి నుంచో కూడా ఏదైనా ఒక కాయిన్, అది ₹1 కాయిన్సే కానీ, ₹2 కానీ, ₹5 ఏదైనా ఒక కాయిన్ సిమిలర్ మొత్తం ఒకటే కాయిన్స్ తీసుకొని ఒక చైన్ లాగా చేసి అమ్మవారికి వేయాలని నాకు చాలా ఒక కోరిక అలా మిగిలిపోయిందనమాట. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ప్లస్ కాయిన్స్ కూడా గ్యాదర్ అవ్వాలి కదా, చైన్కి తగ్గన్ని కాయిన్స్ మనకి రెడీ అవ్వాలి, మన దగ్గర గ్యాదర్ చేసుకోవాలి, ప్లస్ మనం రెడీ చేసి వేయాలి. సో దానికి కూడా నాకు అంత టైం ఉండదు, ఎవరైనా హెల్ప్ ఉంటే మంచిగా అనిపించింది. సో అలా నాకు ఈరోజు గుర్తొచ్చింది, ఎలాగ బబ్లుకి స్కూల్ లేదు కదా అని చెప్పేసి ఆ కాయిన్స్ అన్ని వెతికి నేనే ఒక చైన్ లాగా చేసి బబ్లు హెల్ప్ తీసుకొని అమ్మవారికి అయితే వేసాను అనమాట. సో ఇలాంటి ఒక అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ వల్ల థింగ్స్ అన్ని చేంజ్ అయినప్పుడు కూడా నాకు పని అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే బబ్లు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, స్కూల్ లేదు కాబట్టి. మీ లైఫ్లో కూడా ఇలాంటి కొన్ని రోజులు ఉండే ఉంటాయి కదా, అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.